నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించి సుమారు 11 సంవత్సరాలు దాటింది. ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి కేంద్రంగానే పాలన సాగించారు. తర్వాత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కొనసాగాడు. మళ్ళీ ఏడాదిన్నర నుంచి సీఎం చంద్రబాబు. అంటే సుమారుగా 10 సంవత్సరాల నుంచి అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు దీన్ని ప్రవేశపెట్టారు. గతంలో అంటే రాజధాని పనులు అప్పట్లో చంద్రబాబు నాయుడు 2019-24 మధ్య ముఖ్యమంత్రి ఉన్న సమయంలో పోలవరం పనులు, రాజధానిలో జరుగుతున్న పనులు పరిశీలించడానికి జనానికి చూపించడం కోసం ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తీసుకెళ్లి చూపించారు. అసలు కీలకమైనటువంటి రాజధాని ప్రాంతానికి ఫస్ట్ సర్వీసులు లేవు. అటు విజయవాడ, గుంటూరు జిల్లాలో రాజధాని అనుకున్నప్పుడు అమరావతి ప్రాంతంలోనే యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక పద్ధతులపైన సచివాలయం, అసెంబ్లీ హాలు, ఎమ్మెల్సీ విధాన మండలి నిర్మించిన వాళ్ళు తాత్కాలిక పద్ధతి మీద ఒక 2 ఎకరాలను, 3 ఎకరాలు, 5 ఎకరాల్లో ఇమీడియట్ యుద్ధ ప్రాతిపదికన బస్ స్టాండ్ నిర్మించి ఉమ్మడి గుంటూరు, అటు ఉమ్మడి కృష్ణ, పక్కనే ఉన్నటువంటి పశ్చిమ గోదావరి, ఏలూరు, ఇటు ఒంగోలు, ఈ 4 జిల్లాల నుంచి సుమారుగా 400-500 బస్సులు, ఆర్టీసీ బస్సులు రెగ్యులర్ గా నీకు సచివాలయం తిప్పుతా ఉంటే నీకు అనేక విధాలుగా కనెక్టివిటీ పెరిగి, సర్వీస్ పెరిగి, ప్రజలు రాకపోకలు రాజధానిలో పెరిగి అనేకమైన ఉపయోగాలు ఉంటాయి. ఇవాళ రాజధానికి పోవాలంటే చాలా మంది మంగళగిరి వెళ్ళి మంగళగిరి నుంచి బస్సులు వెళ్ళాలి. విజయవాడ నుంచి రాజధాని అమరావతి ఉంటే గుంటూరు నుంచి రాజధానికి అమరావతి లేదు. పాత అమరావతి నుంచి ఇంతవరకు రాజధాని అమరావతి బస్సు సౌకర్యాలు లేదు. పుణ్యక్షేత్రాన్ని అమరావతి నుంచి రాజధాని బస్సులు లేవు. ఇలా అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే విజయవాడ కనకదుర్గ దేవాలయం, పాత అమరావతిలోని దేవాలయం, కొండవీడు పర్యాటక కేంద్రం, బొందూరులోని భావనారాయణ స్వామి దేవాలయం, ఇట్లా అనేకమైన కీలక దేవాలయాలకి రాజధాని నుంచి బస్సులు లేవు. ఇది ప్రధానంగా ఈ బస్సు సౌకర్యాలు లేకపోతే రాజధానికి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నేరుగా గుంటూరు నుంచి నేరుగా అమరావతి చాలా బస్సులు తక్కువ ఉన్నాయి. అమరావతి పోవాలంటే మంగళగిరి వెళ్ళి వెళ్ళాలి. ఇట్లా ఈ సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టకుండా రాజధానిలో ఆ కంపెనీలు వస్తాయి, ఈ కంపెనీలు వస్తాయని చెప్పని చెప్పడం కాలయాపనే తప్ప ఉపయోగం లేదు. ప్రధానంగా రాజధానిలో ఉన్నటువంటి విద్యా సంస్థలకి ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, కాలేజీ బస్సులు, అవి బాగానే తిరుగుతున్నాయి. దానికి తగిన విధంగా 400-500 బస్సుల్ని ఏర్పాటు చేసి అటు కృష్ణా, గుంటూరు, అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి, ప్రకాశం, ఈ 4 జిల్లాల నుంచి అనేక ప్రాంతాల నుంచి ఎక్కువ పెట్టాలి. తాజాగా 4-5 నెలల నుంచి మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ కి అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి ఎయిమ్స్ బస్సులు నడుపుతున్నారు. దీనికి ప్రధానంగా ఎయిమ్స్కి వెళ్ళేటువంటి రోగులకి సౌకర్యంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని చేతులు ఉంటుంది. అదే తరహాలో మీకు ప్రధానంగా ఈ లింక్ బేస్డ్ ఈ కనెక్టివిటీ పెట్టి అమరావతికి బస్సులు నడిపితే అనేక మంది నీకు రాకపోకలు పెరుగుతాయి, రోడ్లు విస్తరణ పెరుగుతాయి, రోడ్లు మెయింటెనెన్స్ మెరుగుపడుద్ది. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కార్యాలయాలకి జనం వెళ్తారు, అధికారులు వెళ్తారు. ఇటువంటి దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మరి కొత్తగా తొలిసారి ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా దీని మీద పూర్తి దృష్టి పెట్టలేదు. ఈ వల్ల అనేక మంది ఇబ్బందులు ఉంటారు. ప్రధానంగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, విజయవాడ టౌన్ లో, విజయవాడ కార్పొరేషన్ పరిధిలో సిటీ బస్సులు కూడా ఆర్టీసీకి నడుపుతా ఉంది. అది గుంటూరులో ఎందుకు లేదు? సిటీ బస్సులు ఆర్టీసీ నడపడం వల్ల విజయవాడ టౌన్ లో ఏడాదికి ప్రజలకు 500 కోట్ల రూపాయల ఆదాయం. దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రైవేట్ కాన్వెంట్ బస్సులు కానీ, ఆర్టీసీ కాలేజీ బస్సులు కానీ విజయవాడ చాలా తక్కువ పడ్డాయి. ఎందుకంటే కాలేజీ ఇంజనీరింగ్ పిల్లలు వెళ్ళే వాళ్ళంతా కూడా ఆర్టీసీ బస్సుల్లో సీజన్ టికెట్ తీసుకున్నారు. అదే సౌకర్యం గుంటూరులో ఎందుకు లేదు? గుంటూరులో ఉదయం 7 గంటల నుంచి 9-10 దాకా అన్ని కాలేజీ బస్సులు, కాన్వెంట్ బస్సులు, కార్పొరేట్ స్కూల్ బస్సులే తిరుగుతాయి. అదే మీకు ఆర్టీసీ కన్నా ఇక్కడ గుంటూరులో సిటీ సర్వీస్ పెడితే దాదాపు ఇక్కడ కూడా 400 కోట్ల రూపాయల మీద జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా రాజధానిని దృష్టిలో ఉంచుకొని మీకు ఆర్టీసీ బస్ సర్వీసులను విస్తృతపరచకపోతే దానికి రాజధాని లుక్కే రాదు. హైదరాబాద్ లో మీకు రాజధానికి సెక్రటేరియట్కి ప్రత్యేకంగా ప్రతి ప్రాంతం నుంచి సెక్రటేరియట్ బస్సులు ఉన్నాయి. ఆ తరహాలో ఇక్కడ దాన్ని అభివృద్ధి చేయకుండా మీకు మాట్లాడితే అక్కడ రాజధానిలో టవర్లు కట్టాము, లేకపోతే సిఆర్డిఏ బిల్డింగ్ కట్టాము, లేకపోతే ఆ రాజధాని హైకోర్టు జడ్జిలు వాళ్ళకి ఇల్లు కట్టాము, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి ఇల్లు కట్టాము, క్వార్టర్స్ కట్టాము, ఎమ్మెల్యే, ఇవన్నీ ఓకే. వాటికి అప్పుడు క్వార్టర్స్ దగ్గరికి పోవాలంటే అక్కడ పనిచేసే సిబ్బంది పోవాలంటే అందరూ కారులో పోరు కదా, మరి సిటీ బస్ సర్వీసులు ఉండాలి కదా. ప్రధానంగా గుంటూరు, విజయవాడ కేంద్రాల నుంచి సిటీ సర్వీస్ బస్సులు కూడా నడపాల్సిన అవసరం ఉంది. నడిపినప్పుడే అమరావతికి అంతర్జాతీయ రాజధాని లుక్ వచ్చేది. ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ గా దృష్టి పెట్టకపోతే దానికి రాజధాని లుక్కే ఉంటుంది. గతంలో మరి చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు పోలవరానికి కూడా ఆర్టీసీ బస్సులు నడిపి జనాన్ని తీసుకెళ్లి మేము చేసిన అభివృద్ధి ఇదని చూపించారు. రాజధాని అమరావతిలో చేసిన అభివృద్ధి అని చూపించారు.
ఇవాళ అసలు ఆయన అభివృద్ధి చేయకపోయినా బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. ఏడాదిన్నర నుంచి రాజధానిలో అన్ని రోజుకి 25-30 వేల మంది పనులు చేస్తున్నారు. అవన్నీ జనం చూడాలి కదా, మళ్ళీ ఈ రాజధాని మారదనేది. అటువంటిప్పుడు దీని మీద దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో అయినా ఇప్పుడు ఈ ప్రధానంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి పాత జిల్లాల కేంద్రాల నుంచి మొత్తం బాగా విస్తృతంగా 400-500 బస్సులు రెగ్యులర్ గా రౌండ్ ది క్లాక్ నైట్ సర్వీస్ కూడా ఉండేటట్టుగా ఉంటేనే మీకు రాజధాని త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి.